నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనకి వేసవిలో రుచికరమైన మామిడి పళ్ళు మార్కెట్లోకి అందుబాటులో ఉన్నాయి. మనకు తెలిసిన హిమాయత్, తోతాపూరి, బంగన్పల్లి, పచ్చడి మామిడికాయలు, ఇవి మామూలుగా ఈ 4-5 పేర్లు మాత్రం మనం వింటాము. ఈ మామిడి పళ్ళ పేర్లు సుందరి అట. మరి మనం ఎప్పుడైనా మీరు విన్నారో నాకైతే తెలియదు, కానీ ఇది మాత్రం మీకు కొత్తగా ఉంటుందా? సుందరి అట. ఇది సుమారు టన్ను ₹1,00,000 వరకు ఇది మార్కెట్లోకి పోతుందని చెప్పేసి ఉన్నారు. మనం కూడా ఒకసారి అవాఖ్యానం మొత్తం టోటల్గా మార్కెట్లో అంటే 26,000 30,000 వరకే పోతున్న నేపథ్యంలో మార్కెట్లో ఇది మొత్తం ఏకంగా ₹1,00,000 వరకు కూడా పోతుందని చెప్పేసి ఇక్కడ మామిడి రైతులు అయితే చెప్తున్నారు. అసలు మరి దీని స్పెషల్ ఏంటి అసలు దీని కలర్ ఏంటి, ఈ విధంగా అసలు ఎందుకు వచ్చింది ఇట్లా మార్కెట్కి డిమాండ్ ఉంది ఏంటి, రైతులను అడిగి ప్రయత్నం చేద్దాం మనం. దీని స్పెషల్ ఏంటంటే ఇది సుందరి అంటే సుందర రేఖ అంటారు, సుందరి అంటారు, 3-4 రకాలుగా పిలుస్తారు. అంటే ఏంటంటే ఇది బాగా టేస్ట్ ఉంటుంది, స్వీట్ ఉంటుంది. ఆంపూస కానీ ఇది కానీ మన దసరి కానీ ఇమామతి సుందరంగా ఉంటుంది. అంటే ఈ సుందరంగా అంటే దీనికి ఒక సుక్క లాంటి మరక ఉంటది కదా, ఈ మరకను బట్టే సుందర రేఖ అంటారు. దానికి ఆ పేరు అలా వచ్చింది అన్నట్టు. అంటే ప్రతి రైతు సుత దీన్ని ఇప్పుడు రంగురంగులకు ముందు ఇక్కడ దానికోసమే స్పెషల్ సుందరి అనేది. అయితే దీనికి ఆ కలర్ వచ్చింది కాబట్టి దాని సుందర రేఖ అంటారు. రేఖ అంటే సూర్యుడు కాక ఉదయిస్తే ఆ రేఖ ఎలా కలర్ వస్తుందో అలా కలర్ వస్తుంది. దీనికి ఉంటది రేటు, ఇమామతికి ఉంటది, దసరికి ఉంటది, ఆంపూస తోటల్లో ఉంటాయా లేకపోతే స్పెషల్ గా ఎన్నో ఒక తోటలో ఉంటాయి. కానీ దీనికి స్పెషల్ గా రేటు ఎక్కువ పడుతుంది, 60,000 నుంచి 70,000 పడుతుంది. 2 క్వింటాల వరకు ఉంటుంది. టన్నుల వస్తాయి మార్కెట్ రావు మా అంటే 2 క్వింటాలు 3 క్వింటాలు 5 క్వింటాలు కాకపోతే టన్ను. ఇక కొద్దిగా 4-5 చెట్లు 10 చెట్లు ఎన్నో చెట్లు ఉంటది. ఇది అంతే స్పెషల్, అంతే. ఇది బాగుంటదండి. రసాల టైప్ లేకపోతే రసాల టైపే కానీ టేస్ట్ బాగుంటది. దానికోసం జనం మరి సుందరి అంటే రేట్ ఎక్కువ పెడతారు. ఇప్పుడు ఇవాళ ఎంత ఇది మినిమం 8 బాక్సులు ₹55 కేజీ అమ్మటి పడ్డది. మిగతా బంగినపల్లికి 25, 26, 27 అంతే. ఇక హైయెస్ట్ రేట్ అంటే దీనికే. ఇక అంతా బాగా రేటు. రిటైల్ గా మొత్తం 100 నుంచి 120 వరకు అమ్ముతుంది. ఇది అంటే మంచి రేటు. అది 60-70 ఉన్నప్పుడు ఇది అంతా పోతుందండి. మామూలు రేటు ఉన్నప్పుడు ఇంత రేటు పడ్డదంటే హైయెస్ట్ ఇది ఇమామతి నెంబర్ 1 రేటు పడుతుంది. దసరి హైదరాబాద్ కి, ఇటు గుజరాత్ కి, ఇటు పంజాబ్ కి, అస్సాం, బీహార్ కి, బయటికి అన్ని రాష్ట్రాలకు పోతాయి. ఎందుకంటే చెప్పిళ్ళు యుద్ధ ప్రభావం కూడా మామిడిపల్లి ఉందని చెప్పి మాకు ఆ యుద్ధ ప్రభావం చేయబట్టే మాకు ఈ మార్కెట్ కొద్దిగా దెబ్బతిన్నది. దసరి గీసిరి ఆంపూసాయి అలాంటి మార్కెట్ లా బయటికి పోతే మాకు మార్కెట్ రేటు బాగుండు. లండన్ కూడా పోతాయి మన జ్యూస్ సుతా పోతాయి సార్. అంటే దానివల్లనే మాకు ఎఫెక్ట్ పడ్డది. రైతులు సుత మంగు వచ్చి ఇక తేనె మనసు ప్రభావం ఎక్కువై దానివల్ల కొద్దిగా రైతులు బాగా ఇబ్బంది పడతారు. కాకపోతే ఏంటంటే మాకు ఇక్కడ దంతాల పిల్ల మార్కెట్ ఉండడం వల్ల కొద్దిగా మనకు సేఫ్. ఎందుకంటే మేము వరంగల్కో హైదరాబాద్కు వేసుకపోతే కిరాయి 10,000, 5,000, 6,000 ఉండేది. మాకు ఈ నుంచి లోకల్లో ఇటు చుట్టుపక్కల పెద్దముప్పరం నుంచి దంతాల పెళ్ళికి వస్తే మాకు మినిమం 2,500 అట్లా తీసుకుంటారు. మాకు సుతా కొంత సేఫ్. అయితే విన్నారు కదా, మామిడి పండ్ల రకాల్లో సుందరి కథ అయితే ఈ విధంగా ఉంటుంది. దీని నోట్లో పెట్టుకుంటూనే కరిగిపోతుందని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. దీనికి మార్కెట్కి తీసుకెళ్తే మంచి డిమాండ్ ఉంటుంది. మామిడి అంటే వేరే మామిడితో పోల్చుకుంటే ఈ మామిడిలో మొత్తం స్వీట్ ఉంటుంది, ధర కూడా ఎక్కువ పలుకుతుంది. సుమారు ఒక టన్నుకు వచ్చేసి సుమారు ₹1,00,000 కూడా పలుకుతుంది. వేరే మామిడి పళ్ళు అయితే 26,000 30,000 పలుకునే నేపథ్యంలో ఈ మామిడికి ఉన్న ధర మాత్రం ఏ మామిడి పండుగ ఉండదు. ఇది చాలా రుచికరంగా ఉంటుంది. చూసారుగా మొత్తం దీనికి సుందరంగా ఉంది కాబట్టి దీనికి సుందరికి నామకరణం చేశారు అని ఇక్కడ ఉన్నటువంటి మామిడి రైతులు మాత్రం ఆసక్తితో మనకి చెప్తున్న పరిస్థితి ఉంది.